అతి శీతల వాతావరణంతో మన్యం ఊటిని తలపిస్తోంది. 0 డిగ్రీకి చేరువవుతున్న ఉష్ణోగ్రతలు మనోహరమైన అందాలను పుట్టిస్తున్నాయి. ఒకవైపు పొగమంచు పర్యాటకులను ఫిదా చేస్తుంటే, మరోవైపు అపురూపమైన మన్యం అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో తరలిస్తున్నారు. ముగ్ధ మనోహరమైన మన్యం అందాలను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే రండి. చలి విపరీతంగా ఉంటుందండి. మంచు మాత్రం 10-11 వరకు అలా ఉంటుంది. ఎవరైనా పనిలోకి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని 10 తర్వాత 9 తర్వాత వెళ్తున్నారు ఎవరైనా. తప్పక బతుకుతూరు కోసం అలా జీవిస్తున్నాం. మరి ఇంకా అదే పని. రాత్రి ఇక్కడే ఉండడం జరిగింది. ఇప్పుడు లంబసింగి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మనం సిటీ వాతావరణానికి అలవాటు పడి సడన్గా ఇక్కడ రావాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. చాలా చాలా నచ్చింది మాకు. ఇక్కడ జనాలు వాళ్ళు టీ ఇస్తున్నారు. ఆ వేడి నీళ్ళలో కూడా గ్లాసులు కూడా చేరకుండా అలా వెయిట్ చేసి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ చలి కూడా చాలా దారుణంగా ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఈసారి మాత్రం చాలా హెవీగా ఉంది. చాలా కూల్గా ఉంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. బైకుల మీద రావాలంటే మా చెయ్యులు ఆడట్లేదు. ఇది చాలా దూరం నుంచి వస్తున్నాం. ఉండడానికి వసతులు లేవు. మేము ఉండాలంటే ఇలా మంట వేసుకొని కాగాలి. తర్వాత ఏంటంటే ఎవరి దగ్గర రూములు అడుగుదామంటే రూములు ఈ ఊర్లో ఉన్నాయి, రూములు తక్కువ. గవర్నమెంట్ కాటేజీలు కడితే ఈ ఊరు ఇంకా డెవలప్ అవుతుంది. ముఖ్యమైన శివాలయం, అది 200 సంవత్సరాల చరిత్ర ఉంది శివాలయం. నెక్స్ట్ పాండవుల గుడి ఉంది, అది ఎవరు చూడరు. ఇక్కడ వచ్చి మామూలుగా వచ్చేసి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ ఏంటి ఉన్నదని చాలామందికి తెలియదు. మేము కూడా కొంతమంది చెప్తుంటాం ఏంటంటే మేము ఇంతకుముందు వచ్చాం, ఈ ఊరు వచ్చాం చూసాం కాబట్టి ఈ ఊర్లో ఇది ఉంది, మీరు వెళ్ళండి అది ఇది అని చెప్తుంటాం మేడం. నా పేరు చైతన్య. విజయనగరం మారుమూల ప్రాంతమైన గుమలక్ష్మీపురం నుంచి మేము వచ్చాం. చాలా ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి పర్యాటక స్థలాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాటిని పర్యాటకంగా ఐటీడీఏ ఇంకా అభివృద్ధి చేస్తే, కాటేజీల టైప్ అయితేనేమి, మిగిలిన ఫుడ్ అవైలబుల్ ఇటువంటివన్నీ ఇక్కడ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గర హైదరాబాదు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ అకామిడేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి దానిపై ఐటీడీఏ దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. విశాఖ మన్యం చెగులో అడవి సంపంగి లంబసింగి చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు ఎన్నున్నా కూడా లంబసింగి ప్రత్యేకత దానిదే. రాష్ట్రంలోనే 0 డిగ్రీ నమోదయ్యే లంబసింగికి చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు చాలా వరకు దర్శనమిస్తాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు దీన్ని దత్తత తీసుకున్నాక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒకంత అభివృద్ధి ఉంటుందని అందరూ ఆశించారు. అయితే పర్యాటక పరంగా ఇప్పటికీ ఇంకా వెనుకబడి ఉన్నప్పటికీ పర్యాటకుల తాకిడి ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికైనా తగినంత వసతి సౌకర్యాలు కల్పిస్తే ఈ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం చింతపల్లి ఎర్రవరం జలపాతం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.